అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. పైల్స్ గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. అయితే ఈ మధ్యన ఫిస్టులా అలాగే ఫిషర్స్ ఇవన్నీ కూడా కామన్ అయిపోతున్నాయి. సో చాలామంది వీటి గురించి తెలుసుకుంటున్నారు. ముందుగానే తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని అవగాహన వీడియోలు అన్నీ కూడా తెలుసుకుంటున్నారు కదా. మరి మీకోసం ఈ అవగాహన కల్పించడానికి అసలు వాట్ ఈస్ పైల్స్, ఫిషర్ అలాగే ఫిస్టులా వీటికి పూర్తి డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకుందాం. అలాగే ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ విషయాలు పూర్తిగా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముక్తీశ్వర్ దాసరి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్. సార్ని అడిగే విషయాలు అడుగుదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఫిస్టులా కానీ, ఈ పైల్స్, ఇంకొకటి ఫిషర్, అసలు ఇవన్నీ కూడా ఒకే రకానికి సంబంధించిన వ్యాధి అంటారా? అంటే ఈ మూడు కూడా మనకి కింద మనం మామూలుగా తిన్నాక మొత్తం అరిగిన ఫుడ్ చిన్న పేగు నుంచి పెద్ద పేగులు పోతుంది. పెద్ద పేగులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటాయి. పెద్ద పేగుని కోలాన్ అంటాం, రెక్టమ్ అంటాం, యానస్ అంటాం. లాస్ట్ చివరి భాగంని రెక్టమ్, యానస్ అంటాం. ఈ ఏరియాలో ఇక్కడ వచ్చే బినైన్ కండిషన్ అంటే ఈ వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఈ పైల్స్ ఆర్ హిమరాయిడ్స్, ఫిస్టులా ఆర్ ఫిషర్. ఈ మూడు యాక్చువల్గా వేరు వేరు. చాలామంది మూడు ఒకే అనుకుంటారు. ఈ మూడు వేరు వేరు. మూడు వచ్చేది ఆ ఏరియాలో రెక్టమ్, యానస్ ఏరియాలో. యానస్ ఏరియాలో వచ్చేటి మిగతా రెండు ఫిషర్ నానో, ఫిస్టులా నానో, ఆ రెండు యానస్ దగ్గర వస్తాయి. లాస్ట్ చివరి భాగం మన వాష్రూమ్ల దగ్గర వచ్చేది ఫిషర్ అండ్ ఫిస్టులా. కొద్దిగా పైన వచ్చేది అక్కడ దగ్గర వచ్చేది హిమరాయిడ్స్ ఆర్ పైల్స్. అయితే ఇప్పుడు హిమరాయిడ్స్ మోస్ట్ చాలా మందికి జనరల్గా మనకు ఒకటి వచ్చేది హిమరాయిడ్స్. ఒకటి హిమరాయిడ్స్ అన్న పైల్స్ అన్న ఒకటే. మామూలుగా తిన్న ఫుడ్లో మనం వాటర్ కరెక్ట్గా తాగేసి మంచి ఫైబర్ అంటే ఫైబర్ మంచిగా తింటే అందరికి స్మూత్ అయిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైతే హార్డ్గా వెళ్తారో టైట్గా స్టూల్స్ వస్తాయి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల హార్డ్నెస్ వస్తుంది అని అంటారు. అంటే ఎక్కువ ఫైబర్ అవాయిడ్ చేయడం వల్ల అని అంటారు. నిజమేనా? కరెక్టే. కానీ ప్రోటీన్ ఫుడ్తో పాటు ఫైబర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే స్టూల్స్ బాగానే వస్తాయి. సో అలా హార్డ్గా వెళ్ళిన వాళ్ళకి లేదా లాంగర్ డ్యూరేషన్ ఎక్కువసేపు అక్కడ వాష్లో కూర్చున్న వాళ్ళకి, చాలామంది ఇప్పుడు అలవాటుతో మొబైల్ డిస్క్లో అక్కడ కూర్చొని గంటలు కూర్చొని వాష్లో కూర్చుంటారు. అలా కూర్చున్న వాళ్ళకి, ఈ హార్డ్వేర్ వెళ్ళిన వాళ్ళకి, వీళ్ళకి ఇన్ జనరల్గా ఎక్కువసేపు మనం ప్రెషర్ పెడతా ఉంటాం కాబట్టి ఆ యానల్ కుషన్స్ ఉంటాయి, మనకి సపోర్ట్ అయితే ఉంటుందో అవి కిందికి వస్తూ ఉంటాయి. ఆ కిందికి వచ్చిన దాన్ని వీళ్ళు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే బయటికి కనబడిపోతాయి. పైల్స్, హెమరాయిడ్స్ అవి బయటికి కనబడిపోతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇన్ జనరల్ వి రికమెండ్ ఫర్ సర్జరీ. గ్రేడ్ 1 లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గ్రేడ్ 2 లో సిమ్టమ్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏముంటాయంటే మనకి వాష్రూమ్ వెళ్ళినప్పుడు ఎక్కడో దగ్గర డ్రాప్ బ్లడ్ లేదా వాష్రూమ్ వెళ్ళిన తర్వాత పడడమో ఎలాగో తను గట్టిగా వెళ్తాడు వాష్రూమ్ లేదా ఎక్కువసేపు కూర్చోవడం అలా వాష్రూమ్లో. సో వెళ్ళినప్పుడు డ్రాప్ ఆఫ్ బ్లడ్ పడుతూ ఉంటుంది. అది గ్రేడ్ 1లో, అది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 ఉండొచ్చు, గ్రేడ్ 3 ఉండొచ్చు, గ్రేడ్ 4 ఉండొచ్చు. కాకపోతే మనకి ఏం లేకుండా లోపల కింద ఏం తగలకుండా ఏం కలగకుండా ఓన్లీ బ్లడ్ పడింది, అది కూడా నొప్పి లేదు, పెయిన్ లేదు అంటే మోస్ట్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటుంది. గ్రేడ్ 2 ఉంటుంది ఇన్ జనరల్గా, నొప్పి లేకుండా. ఎందుకంటే ఇవి యానస్ దగ్గర ఉండదు, కొద్ది పైన ఉంటాయి కాబట్టి నొప్పి ఉండదు. ఈ ఫస్ట్ నొప్పి ఉండదు. ఈ కడుపులో నుంచి వచ్చే బ్లడ్ లేకపోతే వాల్స్ నుంచి వచ్చే బ్లడ్? కడుపులో నుంచి కాదు, టైట్గా వెళ్ళడం వల్ల చివరి పార్ట్లో అక్కడ మనకి ఇప్పుడు ఎలా అంటే ఏదైనా రఫ్ సర్ఫేస్ ఇక్కడ గట్టిగా రాకామనుకో ఇక్కడ అంతా ఎర్ర అయిపోతుంది, ఇంకా గట్టిగా రాస్తే స్కిన్ లేచిపోతుంది. అలాగే లోపల కూడా స్కిన్ మికుదని లేచిపోయి బ్లడ్ వస్తుంది. సో హార్డ్గా వెళ్తే వస్తుంది. సో ఇనీషియల్ సిమ్టమ్స్ అంటే హార్డ్గా వెళ్ళేటప్పుడే అతను కొంచెం జాగ్రత్త పడి ఇంకా నెక్స్ట్ ఫైబర్ తీసుకోవడం లేదా సిరప్ తీసుకోవడం, వాటర్ తీసుకోవడం అని చేస్తూ ఉంటే కొంచెం సెటిల్ అయిపోతారు. లేదు కంటిన్యూ చేస్తూ ఉంటే ఏవైతే ఉన్నాయో మెల్లి పెరిగి కిందికి వస్తూ ఉంటాయి. అది నార్మల్గా మనకి అందరికీ ఉండాల్సిన యానల్ కుషన్స్ అంటారు. కానీ ఈ ప్రెషర్ పెట్టడం వల్ల బాడీ పెరగకుండా కిందికి వస్తూ ఉంటాయి. ఆ కిందికి వచ్చిన దాన్ని బట్టి గ్రేడ్ చేస్తాం మనం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇన్ జనరల్లీ సర్జరీ చేస్తాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2 కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. కన్జర్వేటివ్ అంటే సర్జరీ చేయము అన్లెస్ అంటే మరి ఎక్కువ బ్లీడ్ అవుతుందంటే తప్ప గ్రేడ్ 2కి సర్జరీ సజెస్ట్ చేయము. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ మెడిసిన్స్ వాడతాము. మెడిసిన్స్ వాడటం సరిపోతుంది. మెడిసిన్స్ డైట్ సరిపోతుంది. కరెక్ట్గా హీ విల్ బి రికవర్డ్.
ఓకే. కంప్లీట్లీ. ఇప్పుడు ఫిష్లా దానికి సిమ్టమ్స్ ఎట్లా గుర్తించాలంటారు స్టార్టింగ్లోనే ఎవరైనా వస్తే? ఫిస్ట్లో అంటే ఫస్ట్ కొద్దిగా డిశ్చార్జ్ వస్తుంది. ఫిస్ట్లో చాలా సింపుల్, అంటే ఎవరైనా తను డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఫిస్ట్లో ఫామ్ అవడం ముందు చిన్న పెయిన్ వస్తుంది, మేబీ 1 వీక్ 2 వీక్స్ ముందు తిరిగి పెయిన్ వస్తుంది. అంటే అక్కడ చిన్న యాప్సెస్ అవుతాయి. ఇప్పుడు చీమగడ్డ అంటారు కదా, అక్కడ ఇక్కడ చీమగడ్డ అయ్యి పగిలిపోతే ఎలా వస్తుంది పస్, ఆడ కింద కూడా మన వాష్రూమ్ వెళ్ళే చుట్టుపక్కల ఏరియాలో చీమగడ్డలా ఫామ్ అవుతుంది. అప్పుడు నొప్పి వస్తుంది. అప్పుడు నొప్పి వచ్చింది 1-2 days ఏదో ఒక మందులు వాడేసి. ఎందుకంటే హైజీనిక్ ఉండకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి, లేకపోతే ఫుడ్ వల్ల వస్తుంది? అది మెయిన్గా బోత్ థింగ్స్ అండి, హైజీన్ అండ్ ఫుడ్. ఫుడ్ వల్లే మీరు ఫుడ్ వల్ల కూడా మోస్ట్లీ ఫర్ దిస్ కాన్స్టిపేషన్, ఆల్సో ఫర్ ఏవైనా గ్లాండ్స్ ఉంటాయి, ఆ గ్లాండ్స్ బ్లాక్ అయినప్పుడు వస్తూ ఉంటాయి. అది బ్లాక్ అయినప్పుడు అది యాప్సెస్ ఫామ్ అయ్యి యాప్సెస్ నుంచి ఫిష్లా ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆ యాప్సెస్ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది, కొంచెం జ్వరం వచ్చినట్టు పెయిన్ వచ్చి ఉంటుంది. అతను ఇక్కడ లోకల్ డాక్టర్కి వెళ్ళి మందులు వేసుకుంటే పట్టించుకోడు, కానీ బర్స్ట్ అయిపోయి డిశ్చార్జ్ వస్తుంది. అంటే ఇక్కడ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మా నీరులాగా లేదా పస్సలాగా వచ్చింది అనుకో, మోస్ట్లీ ఇట్ కుడ్ బి అని ఫిష్లా అని అర్థం. అంటే లోపల నుంచి వచ్చి బయట పగిలిపోయిందండి. ఈ ఫిషర్కి ఎట్లా ఉంటాయి లక్షణాలు? ఫిషర్కి పెయిన్ ఉంటుందండి, అంటే వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటుంది. అతను వెళ్ళలేడు, అంటే వెళ్ళడం కూడా భయపడతాడు అంట, అంత పెయిన్ ఉంటుంది. వెళ్ళాక వాటర్ అబ్జర్వ్ ఇంకా గట్టిగా అయిపోతాయి స్టోర్స్, ఇది రొటీన్ సర్కిల్ అయిపోతుంది. వెళ్ళడు, అవి గట్టిగా అయిపోతే మళ్ళీ వెళ్ళిన ప్రతిసారి ఆ టేర్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇళ్ళకి వెళ్ళి అని స్టూల్స్ వస్తాయి అనుకో, ఇది ఇంత చిన్న ఉంటుంది కదా, ఇక్కడ ఏమైనా తెగింది అనుకో, అది వచ్చిన ప్రతిసారి ఇంకా తెగుతూ ఉంటుంది కదా, తెగడం అని ఫిషర్ అంటాం. ఫిషర్ అంటే చిన్న కాటు తెగడం, ఆ తెగడం ఎందుకు అవుతుందంటే గట్టిగా వెళ్ళడం వల్ల అది సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది ఈ ఫిషర్? ఒక్కొరికి ఒక డిఫరెంట్. వీళ్ళకి అయితే అక్యూట్ ఫిషర్ అంటాం. విత్ ఇన్ 14 days వచ్చారు అందరికి అంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ కన్జర్వేటివ్ మ్యాన్ చేస్తాం. కన్జర్వేటివ్ అంటే సిట్స్ బాత్ అని ఉంటుంది, గోరువెచ్చని కూర్చోమని చెప్తాం 3 సార్లు, కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం, సిరప్ ఇస్తాం. వీటితో చాలా వరకు రికవరీ ఉంటుంది. ఎవరికైతే వాళ్ళ వల్ల కాదు, స్టూల్స్ వెళ్ళరు, లేకపోతే గట్టిగా అవుతుంది, బ్లడ్ వస్తుంది, ఇంకా వాళ్ళ వల్ల కాదు అంటే వాళ్ళకి సర్జరీ చేస్తాం. సో చూసారు కదండి, మనకి పైల్స్కి ఫిస్టులా ఫిషర్కి ఉన్న డిఫరెన్సెస్. సో మరి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డాక్టర్ గారితో నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి నేను మళ్ళీ వస్తాను. చూస్తూనే ఉండండి RTV హెల్త్. నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.